గుడ్ మార్నింగ్ డియర్ స్టూడెంట్స్. ప్రీవియస్గా మనము 2 వీడియోలను పోస్ట్ చేసుకోవడం జరిగిందండి. ఆ 2 వీడియోలు కూడా ట్రిగ్నోమెట్రీ ఇంట్రడక్షన్ ఏదైతే ఉందో ట్రిగ్నోమెట్రీ ఇంట్రడక్షన్ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ ఏవైతే ఉన్నాయో ట్రిగ్నోమెట్రిక్ యొక్క ఐడెంటిటీస్ కోసం మనం మాట్లాడుకోవడం జరిగింది. ఆ తర్వాత ఇప్పటి నుంచి ఈ వీడియోలో ఎక్సర్సైజ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ 8.1లో మనకి దాదాపుగా 11 క్వశ్చన్స్ ఉన్నాయండి. ఆ 11 క్వశ్చన్స్ని కూడా మనము ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేసుకోవడానికి ప్రయత్నిద్దామండి. ఓకే, సో ఎక్సర్సైజ్ 8.1లో మనకి అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే అండి, ఇన్ ట్రయాంగిల్ ఏబిసి. సో ఒక ట్రయాంగిల్ ఏబిసి ఉందంట, రైట్ యాంగిల్ ఎట్ బి. సో ఒక ట్రయాంగిల్ ఏబిసి తీసుకున్నాను, ఏబిసి. సో ఈ ఏబిసిలో రైట్ యాంగిల్ ఎట్ బి దగ్గర అన్నాడు. సో రైట్ యాంగిల్ ఎట్ బి దగ్గర, సో ఇక్కడ రైట్ యాంగిల్ అంటే అండి రైట్ యాంగిల్ ఎట్ బి అండ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు 24 సెంటీమీటర్స్. సో ఏబి లెంత్ ఏదైతే ఉందో ఏబి ఈజ్ ఈక్వల్ టు 24 సెంటీమీటర్స్ అంట. ఏబి ఈజ్ ఈక్వల్ టు 24 సెంటీమీటర్స్ అండ్ బీసీ ఈజ్ ఈక్వల్ టు 7 సెంటీమీటర్స్. బీసీ ఈజ్ ఈక్వల్ టు 7 సెంటీమీటర్స్ అన్నాడు. అంటే ఇక్కడ ఏసీ ఇవ్వలేదండి మనకి, ఏసీని మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఓకే, ఏసీ ఇవ్వలేదు కాబట్టి ఏసీని మనం ఫైండ్ అవుట్ చేస్తామండి. ఫైండ్ అవుట్ చేసిన తర్వాత డిటర్మైన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఏమని? సైన్ ఏ కాస్ ఏ అంట, సైన్ సి కాస్ సి. సో మనకి ఇక్కడ 2 అడిగాడండి. ఫస్ట్ వన్ సైన్ ఏ కాస్ ఏ, ఫస్ట్ ఉన్నదోడికి సైన్ ఏ కాస్ అడిగాడు అండ్ నెక్స్ట్ ఉన్నదోడికి సైన్ సి కాస్ అడిగాడండి. సో ఇప్పుడు మనము సైన్ ఏ కాస్ ఏ తర్వాత సైన్ సి కాస్ సి కూడా రెండు ఫైండ్ అవుట్ చేద్దామండి. సో మనకి ఇచ్చింది ఏంటంటే గివెన్ ట్రయాంగిల్ ఏబిసి. ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ ఏ, సో ట్రయాంగిల్ ఏబిసి ఏమన్నాడండి? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అన్నాడు. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అన్నాడు, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకే అండి. నెక్స్ట్ వన్ ఇంకా మనకి ఏమి ఇచ్చాడంటే అండి ఏబి ఇచ్చాడండి. ఏబి ఈజ్ ఈక్వల్ టు, సో ఏబి ఈజ్ ఈక్వల్ టు 24 సెంటీమీటర్స్ ఇచ్చాడు అండ్ బీసీ ఈజ్ ఈక్వల్ టు 7 సెంటీమీటర్స్ ఇచ్చాడు. సో వాటికి కావాల్సింది సైన్ ఏ కాస్ ఏ అండ్ సైన్ సి కాస్ సి కావాలన్నమాట. సో మనం ఇక్కడ ఏం చేద్దాం అంటే అప్లయింగ్ నేనేం అప్లై చేస్తున్నానంటే అండి పైథాగరస్ థీరం అప్లై చేస్తున్నానండి. అప్లయింగ్ పైథాగరస్ థీరం. సో అప్లయింగ్ పైథాగరస్ థీరం అప్లై చేస్తే ఏమవుతుందండి? ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. నాకు ఏసీ కావాలి కాబట్టి ఇక్కడ ఆల్రెడీ ఏబీ తెలిసిపోయిందని బీసీ తెలిసిపోయింది, తెలియాల్సిందల్లా ఏసీ తెలియాలి. ఏసీ తెలియాలి కాబట్టి ఏమవుతుందండి స్క్వేర్ ఇంటి వైపు పంపిస్తే రూట్ అవుద్ది. సో రూట్ ఓవర్ ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అనమాట. ఓకేనండి, ఏసీ స్క్వేర్ ప్లస్ ఏబీ అయిపోయింది. అయితే ఇప్పుడు వాల్యూస్ ఏమేమి కావాలండి? ఏబీ స్క్వేర్ తెలుసు ఆల్రెడీ మనకి. సో ఏబీ స్క్వేర్ ఇచ్చాడు 24 స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఇచ్చాడండి. బీసీ స్క్వేర్ ఎంత? 7 స్క్వేర్. సో ఈ రెండింటిని మనం యాడ్ చేసుకుంటే 24 స్క్వేర్ అంటే ఆల్రెడీ మనకు తెలుసు రూట్ 576 ప్లస్ 7 స్క్వేర్ అంటే 49. సో ఈ రెండింటిని యాడ్ చేసుకుంటే రూట్ ఓవర్ 625 వస్తుందండి. సో వాల్యూ వచ్చేటప్పటికి రూట్ ఓవర్ 625 అంటే 25 సెంటీమీటర్ అనమాట. సో ఆ ఏసీ ఈజ్ ఈక్వల్ టు 25 సెంటీమీటర్స్ మనం ఫైండ్ అవుట్ చేసాం. ఓకే, అంటే ఇక్కడ ఏసీ వాల్యూ వేసుకుందామండి. ఏసీ వాల్యూ వచ్చేటప్పటికి ఎంత అంటే అండి 25 సెంటీమీటర్. సో ఈ విధంగా మనం ఏం చేసామంటే అండి ఏసీ ఫైండ్ అవుట్ చేసాము. ఏసీ ఫైండ్ అవుట్ చేసాం కదండి. ఏసీ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వచ్చిందండి? 25 సెంటీమీటర్స్ వచ్చింది. ఇప్పుడు నాకు కావాల్సిన ఏంటంటే అండి ఫస్ట్ దాంట్లో సైన్ ఏ అడిగాడు. ఓకే, సైన్ ఏ అడిగాడు. సో మనకి ఆల్రెడీ సైన్ ఏ ఫార్ములా తెలుసండి. సైన్ ఏంటి? ఆపోజిట్ సైడ్ ఆఫ్, సో ఇక్కడ మనకి ఏ ఇక్కడ తీసుకుంటాం, థీటా అనే వాల్యూ ఇక్కడ ఉందన్నమాట. సో సైన్ ఏ కావాలంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ వద్దామండి. ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ బై హైపోటెన్యూస్ అవుతుంది. ఆల్రెడీ మనం ఆపోజిట్ సైడ్ ఫైండ్ అవుట్ చేసామండి. ఆపోజిట్ సైడ్ మనకు వాల్యూ ఇచ్చాడు. సో ఆ వాల్యూ ఎంత అంటే అండి 7. ఓకే, 7 ఇచ్చాడు. అండ్ తర్వాత నెక్స్ట్ ఏం ఇచ్చాడంటే అండి మనకి హైపోటెన్యూస్ మనం ఫైండ్ అవుట్ చేసాము. ఏసీని మనం ఏమంటాం అంటే అండి హైపోటెన్యూస్ అంటాం కదా. సో హైపోటెన్యూస్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసాం అనమాట 25. సో ఆ 25 వేస్తాం అనమాట. అంటే సైన్ ఏ ఎంత వస్తుంది అంటే అండి 7/25 వచ్చింది.
సో అదేవిధంగా అప్పుడు మనము నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే అండి కాస్ ఏ ఫైండ్ అవుట్ చేద్దామండి కాస్ ఏ. సో మనందరికి ఆల్రెడీ కాస్ ఏ ఫార్ములా తెలుసు. కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ అనుకుంటే కాస్ ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. సో అడ్జసెంట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ బై హైపోటెన్యూస్ అనమాట. హైపోటెన్యూస్. సో అడ్జసెంట్ సైడ్ తెలుసండి. అడ్జసెంట్ సైడ్ ఎంత అండి 24. సో 24 వేసుకుంటాము. హైపోటెన్యూస్ తెలుసు మనకి. హైపోటెన్యూస్ ఎంత అంటే అండి 25. సో ఈ విధంగా మనకి వాడు ఫస్ట్లో ఏం అడిగాడు, సైన్ ఏ కాస్ ఏ అడిగాడు. సో సైన్ ఏ ఫైండ్ అవుట్ చేసాం 7/25. కాస్ ఏ అడిగాడు 24/25. సో తర్వాత మనల్ని అడిగింది ఏంటంటే అండి సైన్ సి కాస్ సి అడిగాడు. సైన్ సి కాస్ సి అంటే ఇప్పుడు టీటా వాల్యూ ఏ దగ్గర కాదండి, ఎక్కడ అనుకోండి అండి సి దగ్గర అనుకుంటాం. సో ఇప్పుడు టీటా వాల్యూ ఇక్కడ అనుకుంటే టీటాకి ఆపోజిట్ సైడ్ ఏమవుతుందంటే అండి ఏబి అవుతుంది. టీటాకి అడ్జసెంట్ సైడ్ ఏమవుతుందంటే అండి బీసీ అవుతుంది అనమాట. సో వాడు ఏమడిగాడంటే మనకి సైన్ సి అడిగాడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సైన్ సి అడిగాడు. సో సైన్ సి అంటే తెలుసు మనకు ఆల్రెడీ ఆపోజిట్ సైడ్ ఆఫ్ సి బై ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ సి బై హైపోటెన్యూస్ అండి. హైపోటెన్యూస్. సో ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ సి, ఆపోజిట్ సైడ్ ఏంటి టీటాకి ఆపోజిట్ సైడ్ ఏంటండి ఏబి. ఏబి వాల్యూ తెలుసు మనకి ఎంత అండి 24 డివైడెడ్ బై హైపోటెన్యూస్ ఎంత 25. అంటే సైన్ వాల్యూ ఎంత వచ్చిందండి, సైన్ సి వాల్యూ 24/25 వచ్చింది. సేమ్ అదే మాదిరిగా ఇప్పుడు మనం ఇంకోటి ఏం అడిగాడంటే అండి కాస్ సి అడిగాడు. ఓకే, కాస్ సి అడిగాడు. కాస్ సి వాల్యూ మనకు ఆల్రెడీ ఫార్ములా తెలుసండి. కాస్ థీటా ఫార్ములా ఏంటి అడ్జసెంట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ ఆఫ్ యాంగిల్ సి బై హైపోటెన్యూస్ అనమాట అండి. హైపోటెన్యూస్. సో ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ సి బై హైపోటెన్యూస్ తీసుకుంటాం. సో అడ్జసెంట్ సైడ్ ఏమవుతుందండి, అడ్జసెంట్ సైడ్ ఏమవుతుంది దీనికి టీటాకి అడ్జసెంట్ సైడ్ బీసీ అవుతుంది. బీసీ వాల్యూ తెలుసు మనకి ఎంత అండి 7 వాల్యూ 7 వచ్చింది. హైపోటెన్యూస్ తెలుసు 25. ఓకే అండి 7/25. సో సైన్ ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేసాము 7/25. కాస్ ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేసాము 24/25. సైన్ సి వాల్యూ ఫైండ్ అవుట్ చేసామంటే 24/25. అంటే సైన్ కాస్ సి వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేసాము. సో మనకి ఏవైతే అడిగాడో సైన్ ఏ కాస్ ఏ అండ్ సైన్ సి కాస్ సి కూడా మనం ఫైండ్ అవుట్ చేసాం.